సైడ్ చాలా థియేటర్స్ చాలా తక్కువ అన్న. మేము ఇప్పుడైతే ఇంటర్నెట్ వచ్చేసింది కానీ మా చైల్డ్హుడ్ డేస్లో అయితే మాత్రం టీవీ స్క్రీన్ అన్న. టీవీలో రామ్ కృష్ణ సినిమా కానీ ఇవన్నీ కానీ మేము ఫ్యామిలీతో చూస్తూ ఉంటూ అటాచ్మెంట్ అయిపోయింది. చిన్నప్పటి నుండి ఒక డ్రీమ్, ఎలాగైనా మిమ్మల్ని కలవాలి అని. నేను బీటెక్ అయిన తర్వాత హైదరాబాద్ జాబ్ పర్పస్లో వచ్చినప్పుడు మీడియాస్లో తెలిసిన వాళ్ళని అందరినీ అడుగుతూనే ఉన్నాం. కాకపోతే ఎలా కలవాలి అని తెలియదు. ఈ మూమెంట్ రావడం చాలా హ్యాపీ అన్న. సినిమాలో మాత్రం ఒక మూమెంట్ అన్న, ప్రతి ఒక్కరికి ఎలా ఉంటుందంటే పలానా హీరో అభిమాని అంటే చులకంగా ఉంటుంది. వీడికి పని పాట లేదురా, ప్రతి ఒక్క హీరోలు ఈ సినిమాలను ఆదరిస్తారు. ప్రతి అభిమాని కూడా ఏదో ఒక పాయింట్లో తన హీరోకి అభిమాని అవుతాడు అనేది మీరు చూపించారు. మాటలు రాకపోతుంటే మాటలు అలా నేర్చుకోలే అన్నప్పుడు హీరో పాట వింటే అలా ట్రై చేస్తూ అభిమాని అయిపోతాడు. అలాగే ఒక గ్రామీణ స్థాయిలో ఉండే మాకు పట్టణాలకి కనెక్టివిటీ ఉండదు. అసలు జీవితం 0 స్టేజ్ నుండి స్టార్ట్ అవుతున్నప్పుడు 5 స్టేజ్కి ఎలా వెళ్ళాలి అనుకున్నప్పుడు మొట్టమొదట కనిపించేది మగతి హీరోసే. అలా ప్రతి హీరోకి ఏదో ఒక పాయింట్లో కనెక్ట్ అవుతాం అనేది చూపించారు అన్న. సినిమా చాలా సూపర్. అసలు ప్రతి హీరో అభిమాని గర్వపడేలాగా, మీ అభిమానిగా మేము ఇంకా గర్వపడేలాగా మాకు మంచి సినిమా తీసి ఇచ్చారన్న. ఈ స్మార్ట్ శంకర్, డబుల్ స్మార్ట్ శంకర్ తర్వాత ఎలాంటి స్టోరీ వస్తుంది, ఆంధ్ర కింగ్ తాలూకు అంటే ఫ్యాన్ వార్స్ ఉంటాయేమో అని భయపడ్డాం. అంటే ఎలా తీస్తున్నారు సినిమాని అని. బట్ సినిమా చూసి వచ్చిన తర్వాత కానీ అన్న కాలర్ ఎగరేసుకునే మూమెంట్ అన్న ప్రతి అభిమాని, నాట్ ఓన్లీ రాబం, నాకు మాత్రం ఇది ఫ్యాన్ మూమెంట్ అన్న. నేను నిజంగా ఇలా మిమ్మల్ని కలుస్తా అని చెప్పి అనుకోవట్లేదు. ఫస్ట్ టైం నేను చూసిన నుంచి నా కళ్ళలో ఒక పొరండిపోయినట్టుంది. ఏం అర్థం కావట్లేదు నిజంగా చూస్తున్నానా లేదా అని అసలు తెలియట్లేదు అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఎంత ఇన్స్పిరేషన్ అంటే మాకు ఈనాడు పేపర్లో ఇప్పుడు వచ్చేది రామ్ సినిమా ఏది అంటే ఫస్ట్ లుక్ కానీ, ఇప్పుడంటే డిజిటల్, అప్పుడంటే పేపరే కదా. ఆ డిజిటల్ లుక్ కొట్టి నేను హాస్టల్లో చదువుకునేవాడిని అన్న. మాకు ట్రంక్ పెట్లు ఉండేవి. అరే మీ ఈరోజు సినిమా పోస్టర్ వచ్చిందని అంటే బ్లేడ్ తీసి కట్ చేసి ఆ ట్రంక్ పెట్టి కట్టించుకునేవాళ్ళం. ఆ మూమెంట్స్ అన్ని థియేటర్లో చూస్తా ఉంటే గుర్తొస్తా ఉన్నాయి. చైల్డ్హుడ్ లైఫ్ ఎలా గడిపాం, ఇప్పుడంతా డిజిటల్ యుగం, చాలా ఈజీగా ఇంటరాక్ట్ అయిపోతున్నాం. ఆ సినిమాలో మాత్రం మిర్రర్ అన్న. ఒక అభిమానిగా నాకే కాదు, ఎవరైతే రియల్ లైఫ్లో ఇన్స్పైర్ అయ్యి వాళ్ళ హీరోస్ని అభిమానిస్తారో వాళ్ళందరికీ కూడా ఈ సినిమా ఒక మిర్రర్ అన్న. మన ముఖాన్ని మనం అద్దంలో చూసుకున్నంత బాగుందన్న సినిమా. థ్యాంక్ యూ సో మచ్ అన్న. లైఫ్ లో గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ దీపక్. నువ్వు నన్ను కలవటం కదా, నిన్ను కలవాలని రాసి పెట్టి ఉందేమో, అందుకే వాళ్ళు జరిగింది. నాకు మాత్రం ఇది ఫ్యాన్ మూమెంట్ అన్న. సినిమాలో మీరు ఎలా అయితే కలిసారో నా రియల్ లైఫ్ లో ఇది నాకు జరగడం, డైరెక్టర్ సార్ చాలా థ్యాంక్ యూ చెప్పాలి. థ్యాంక్ యూ. హలో అన్న. హాయ్. ఫిలిం చూసాక మీకు వచ్చిన బెస్ట్ ఫ్యాన్ రెస్పాన్స్ ఏంటన్నా? ఇది కాకుండా ఇప్పుడు చెప్పింది కాకుండా ఫ్రెష్గా ఏదే ఉంది, ఇది అంటారని చెప్పేసి ఇది కాకుండా అని చెప్తున్నా నేను. చాలా ఉన్నాయి. చాలా మంది చాలా హార్ట్ ఫెల్ట్ నోట్స్ రాశారు. ఇప్పుడు దీపక్ కలుసుకోగలిగాడు కాబట్టి చెప్పాడు. వేరే వాళ్ళందరూ ది రైట్ లాంగ్ లెటర్స్. సో ఇదివరకు హిట్ అన్న సినిమాలకి ఎప్పుడు వేరేగా రెస్పాన్స్ వచ్చేది. బట్ ఈ సినిమాకి మాత్రం లైక్ ఐ సెడ్ వెరీ హార్ట్ ఫెల్ట్, అంటే చాలా హార్ట్ టచింగ్ మూమెంట్స్ ఉంటాయి సినిమాలో. అండ్ దట్స్ వాట్ ద ఆడియన్స్ ఫెల్ట్. సో చాలా లెటర్స్, చాలా లాంగ్ లెటర్స్, చాలా మెసేజెస్, చాలా ఫోన్ కాల్స్ వచ్చినాయి. సో ఎవ్రీ సింగిల్ థింగ్. హీరోయిన్ హాయ్ అండి. హాయ్ అండి. అయ్యో ఓకే, అంటే ఆమె క్యూట్గా ఉన్నారు కాబట్టి కొంచెం నోట్ల నుంచి మాటలు రావట్లేదు. పర్లేదు చెప్పు. ప్రీవియస్ ఫిల్మ్ అండ్ ఈ ఫిల్మ్లో పర్ఫార్మెన్స్ చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. అండ్ చూస్తున్నప్పుడు ప్రీవియస్ ఫిల్మ్స్ అండ్ కాంతా చూస్తున్నప్పుడు ఐ డెంట్ ఎక్స్పెక్ట్ దట్ మచ్ పర్ఫార్మెన్స్. ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అరే ఇంత బాగా చేస్తుంది ఏంట్రా బాబు అనుకున్నాం అందరూ. సో చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఎక్కువ చెప్తా మాటలు రావట్లేదు అనమాట. ఆల్ ది బెస్ట్ ఫర్ పూజ. సిగ్గుపడతాను చూసి అందరూ సిగ్గుపడుతున్నారు. పోనీ నా వల్ల అయినా సిగ్గుపడుతున్నారు కదా, బయటపడట్లేరు అంతే, నేను బయటపడుతున్నా. థ్యాంక్ యూ. నా పేరు వెంకట్. హాయ్ వెంకట్. నేను ఈ సినిమా శ్రీరాముల్లో చూసాను మార్నింగ్ 8 AM ఫస్ట్ డే. అసలు ఫ్రాంక్ చెప్పాలంటే థియేటర్ నుంచి బయటకు వచ్చినప్పుడు F1 క్లైమాక్స్లో లైక్ బాంబులు వెళ్తూ గెలిచేసాను. ఆ రేంజ్, ఆ హైతో నేను బయటకు వచ్చాను. నిజంగా చెప్తున్నాను, మామూలుగా కాదు, ఒక రేంజ్ హై, మామూలు హై కాదు. ఎస్పెషల్లీ అన్న సినిమాలో 2-3 డైలాగులు ఉంటాయి అన్న. నిన్ను డైరెక్ట్ ఇంటికి తీసుకురాకుండా వాడిని ఎందుకు సినిమాకి వెళ్ళనిచ్చావు అంటే, సినిమాలు చూసి ఎవరు చెడిపోతాడే అన్నాడు. అసలు ఆ డైలాగ్ వేరే అన్న. సినిమాలు చూసి ఎవరు చెడిపోడు, బాగుపడతాడు. ఎగ్జాంపుల్ నేనే. సినిమాలు అంటే అంత బాగుంటాయి. నాకు అంతలా కనెక్ట్ అయ్యేలా తీసేందుకు థ్యాంక్ యూ అన్న. అండ్ ఇంకోటి సెకండ్ హాఫ్లో డిస్ట్రిబ్యూటర్ అసలు నీకేం తెలుసు సినిమా చేయాలంటే సీడెడ్, ఆంధ్ర, నైజం అన్నీ చెప్తారు ధనాధన.
అస్సలు నా చేతిలో పేపర్లు ఇసురుతూనే ఉన్నాను నేను శ్రీరాములో. నాకు తెలుసు ఆ హై అలా నువ్వు చెప్తుంటే కలెక్షన్స్ గురించి యాజ్ అ ఫ్యాన్గా నాకు తెలుసు మా వాడు ఇంత కొట్టాడు రా, మా వాడు రికార్డు ఇలా కొట్టాడు రా అని చెప్పి బాగా నచ్చింది. థియేటర్లో ఉపేంద్ర గారిని చూసిన తర్వాత లైక్ మీరు ఇంకా ఆయన ఇద్దరిని ఒక దగ్గర చూసి అసలు ఆ క్లైమాక్స్ అన్న 1-2 కాదన్న నేను చాలా అంటే చాలా బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. మాటలు రావట్లేదు నాకు, అసలు చాలా ప్రిపేర్ అయ్యాను కానీ అన్నీ పోయాయి. థ్యాంక్ యూ. నిజంగా సూపర్ ఉందని ఇది ఎందుకు తీసాం సినిమా, ఎంత బాగా కనెక్ట్ అవ్వాలనే తీసాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ లైక్ బాక్స్ ఆఫీస్ వదిలే, బట్ యాజ్ వెరీ ప్రౌడ్ అన్న ఈ సినిమా తీసినందుకు. జెన్యున్గా చెప్తున్నా ఫ్రమ్ ట్రూ హార్ట్. యాజ్ అ ఫ్యాన్గా నాకు తెలుసు నువ్వు పేపర్లు ఇలా చించి, అరే మరతడిన పేపర్లు అయితే గాల్లో సరిగ్గా ఎగరవరా, అలాంటి స్ట్రేట్గా చించి ఇలా ఇసుడితే ఎక్కువసేపు ఎగురుతాయి. ఈ డైలాగ్ నేను నా ఫ్రెండ్స్కి ఎంతమంది చెప్పాను నాకు తెలుసు. క్రేజీ ఉందన్న సినిమా. అండ్ ఎస్పెషల్లీ వివేక్ మెర్విన్ అన్న మ్యూజిక్ వాళ్ళు డెబ్యూట్ చేశారు. నేను సుల్తాన్ చూశాను వాళ్ళు తెలుగులో, సుల్తాన్లో కూడా చాలా బాగుంటాయి. ఇందులో అయితే వేరే ఇచ్చారు నా, చాలా డిఫరెంట్. నువ్వు ఫైట్ చేస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ హిప్ హాప్ మ్యూజిక్ వస్తుంది, అది క్రేజీ. క్లైమాక్స్లో హై మ్యూజిక్ 1 కాదు 2 కాదు, వేరే అంటే వేరే. థ్యాంక్ యూ సో మచ్. అండ్ నువ్వు ఈ థియేటర్ కట్టావు కదా, నీ థియేటర్ పక్కనే మా ఇల్లు. ఎక్కడ? థియేటర్ పక్కనే మా ఇల్లు అన్న, ఆ థియేటర్ మా ఇంటి పక్కనే. అవునా? ఓకే. నేను ఈ థియేటర్ ఎక్కడ నేను చిన్నప్పటి నుంచి ఎన్ని సినిమాలు చూసాను ఆ థియేటర్లో నాకు తెలుసు. నువ్వు ఆ థియేటర్కి వెళ్ళి మళ్ళీ అక్కడ చూపించాను, అది ఇంకో హై. నైస్. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ఫ్రెండ్ ఒక్క సాంగ్ పాడుతానన్నా, యా ఎవరు భయపడకండి. ఇది నా ఫ్రెండ్ లీలా రాసిందన్న ఈ సాంగ్ని. నీకు తను వీర అభిమాని, తన పేరు లీలా. క్రేజీ అంటే క్రేజీ అభిమాని. అంటే నువ్వుంటే చాలే సాంగ్ కొంచెం లిరిక్స్ కొంచెం మార్చింది. ఓహో ఓకే. అంటే నువ్వు రాసావని తెలిసి నీకోసం రాస్తే ఎలా ఉంటుంది. ఓకే, ఇంట్రెస్టింగ్. ఒక సైగతో కళ్ళలో నిలిచాడే, ఏదో కొత్తగా మనస్సుకే నచ్చాడే, ఒక నవ్వులో కాంతులే నింపాడే, అది చాలకే చూపుతో చంపాడే, పరిచయం లేదని జంక మొదటిలో, కలిసాక సంశయం కనుమరుగైనదే, వెతికినా దొరకదే నీలాంటోడసలే, అది నాకన్నా ఇంకెవరికి తెలుసులే, నిన్ను చూస్తే చాలే గుండెలో నా భారమేదో మొదలైంది, ఎందుకంటే ఏమిటంటూ చెప్పలేని అదేమిటో, వింతగుందే కొత్తగుందే వైనమే, మాటలని మూటగట్టి పెట్టేశానే, ఆశలని కనులలో నింపేశానే, ఈ మాయేంటో మైకమేంటో మనసుని కదిపేనే. సూపర్ లీలా, నాకన్నా బాగా రాశావు. తొందరగా తెలుగు ఇండస్ట్రీకి వచ్చేసి లిరిసిస్ట్ అయిపో. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. నీ ఫేవరెట్ ఫ్యాన్ తను. నేను నీ సినిమాకి వెళ్తే అరే మా వాడి సినిమా ఎలా ఉందని అడుగుతా. తన పేరు కీర్తి కొల్ల. హాయ్ చెప్పన్న తనకి. హాయ్ లీలా, హాయ్ కీర్తి కొల్ల, ఇద్దరికి హాయ్. అండ్ లీలా, థ్యాంక్ యూ ఫర్ ద లిరిక్స్. థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అన్న. ఇంకెలాంటి సినిమాలు చేస్తుండం. డెఫినెట్లీ. మూవీ చూశాక ఇంటర్వెల్లో ఫస్ట్ వెళ్ళి మిర్రర్ చూసుకొని ఫస్ట్ అనుకున్నాను నేను ఈ సినిమా నుంచి తీసుకోనని చెప్పి. ఫస్ట్ మీ కలర్ అనుకున్నాను, ఈ కలర్ నాకు రాదని చెప్పి లైట్ తీసుకున్నాను. సెకండరీ మీ హెయిర్ స్టైల్ నాకు, ఐ మీన్ ద వే యూ మెయింటైన్ యువర్ హెయిర్, నాకు అది చాలా నచ్చింది. సరే మనకి ఇంత హెయిర్ గ్రోత్ ఇప్పుడు లేకపోయినా ఏదో ఒక రోజు ఏదో ఒకటి చేద్దాము, మనకు వస్తుంది అన్నట్టు అనుకున్నాను. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే, అంటే జోక్స్ అపార్ట్, ఐ లైక్ ద వే యు ఆర్ రన్నింగ్ త్రూ అవుట్ ద మూవీ. అంటే నాకు అక్కడ రామ్ కనిపించడం కన్నా ఇట్ వాజ్ సాగర్. ఐ మీన్ ఎవిడెంట్లీ ఒక 20 years ఓల్డ్ అతను. ఐ మీన్ అతను ద వే సాగర్ ఈజ్ రన్నింగ్ ఇన్ ద మూవీ, నాకు అది ఎక్కడ చూసినా హీస్ టయర్డ్ ఆర్ ఈజ్ అబ్బా ఎంతసేపు ఆ ఫీలింగ్ లేకుండా ఈజ్ ఆల్వేస్ ఎగ్జైటెడ్. ఈజ్ ఎగ్జైటెడ్ ఇన్ ద స్టార్ట్ ఆఫ్ ద మూవీ, మిడ్ పార్ట్, అని ఎక్కడైనా ఉరుకుతుంటే కూడా లైక్ ద సాగర్స్ ఎగ్జైట్మెంట్ ఈస్ మోర్ ఎవిడెంట్ అనమాట. సో ఆబ్వియస్లీ అది మీరు వెనక నుంచి పెట్టే ఎఫర్టే అయి ఉంటుంది. సో హౌ డు యూ స్టే సో యంగ్ అండ్ సాగర్ కోసం మీరు పెట్టిన ఎఫర్ట్స్ ఏంటి క్యారెక్టర్ కోసం? పేరెంట్ అన్నా ముఖేష్ కలర్ కానీ ఏది కానీ యూ డోంట్ టేక్ క్రెడిట్ ఫర్ ఇట్, అండ్ యూ షుడ్ నెవర్ థింక్ అబౌట్ టేకింగ్ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. ఇప్పుడు హెయిర్ కూడా అంత ట్రై చేస్తున్నది, విగ్ అది మొత్తం. సో నేను జుట్టు పెంచలా సినిమాకి, ద ఎంటైర్ థింగ్ ఇస్ దట్. సో సినిమాలో చూసి
అలాంటివి తీసుకోవాలని ఎప్పుడు అనుకోకూడదు మనం. ఇప్పుడు థర్డ్ చెప్పావు సార్ సాగర్ది, ఎలా అంత ఎనర్జెటిక్గా ఉంటున్నారు, అప్స్ ఉన్నా డౌన్స్ ఉన్నా ఏంటి అనేది. అది సినిమాలో సాగర్ క్యారెక్టర్ అయినా రియల్ లైఫ్లో అయినా ఇట్స్ అబౌట్ మోటివేషన్. నీ లైఫ్లో వాట్ మోటివేట్స్ యూ. నేను లైఫ్లో ఒక విషయం ఏం అవ్వాలనుకుంటున్నావు నువ్వు? చాలా ఉన్నాయి. చాలా ఉన్నాయి. అదే గట్టిగా అవ్వాలనుకుంటున్నావు? ఐ వాంట్ బి అన్ యాక్టర్. యాక్టర్. సో యాక్టర్ అవ్వాలి అనే మోటివేషన్ నీకు ఉందంటే ఎన్ని ఆడిషన్స్ నుంచి నిన్ను బయట పంపించేసినా